హలో నమస్తే, నేను మీ శ్రీనివాస్. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై గత నెల రోజులుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 7 నుంచి పెద్ద ఎత్తున చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఏ విధంగా ప్రక్షాళన చేయాలి, గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ పరిపాలనలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయం కానీ, టీఎస్పీఎస్సీలో అనేక న్యాయపరమైన చిక్కులు కానీ, పేపర్ లీకేజ్ కానీ, ఈ విషయాల్లో నిరుద్యోగులు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేశారు గత పార్టీ ప్రభుత్వం పైన, బీఆర్ఎస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన. అది స్పష్టంగా గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కానీ, కాంగ్రెస్ పార్టీ గెలుపులో నిరుద్యోగుల యొక్క పాత్ర కానీ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ప్రభుత్వం మారడానికి నిరుద్యోగులు కూడా ఒక కారణం అనేది ప్రధానంగా. అయితే అసలు ఈ న్యాయపరమైన చిక్కులు ఎందుకు వస్తున్నాయి? టీఎస్పీఎస్సీ ఏర్పడ్డప్పటి నుంచి కూడా ప్రతి నోటిఫికేషన్కి ఏదో ఒక రకమైన న్యాయపరమైన చిక్కులు, కోర్టు కేసులు, ఒక్కొక్క నోటిఫికేషన్ 4 నుంచి 5 సంవత్సరాలు పట్టడం దాన్ని కంప్లీట్ కావడానికి. దీంట్లో ఎవరి పాత్ర? అధికారుల యొక్క లోపమా, ప్రభుత్వం యొక్క లోపమా? దేనికి ఈ న్యాయపరమైన చిక్కులు వస్తున్నాయి? గత 10 సంవత్సరాల్లో జరిగిన తప్పులు మళ్ళా జరగకుండా ఎట్లా ప్రక్షాళన చేస్తున్నా అని ప్రభుత్వం అంటుంది. మళ్ళీ జరగకుండా ఏం చేయాలి? ప్రధానంగా న్యాయపరమైన చిక్కులు జరగకుండా ఏం చేయాలి? టీఎస్పీఎస్సీ స్ట్రెంగ్తెన్ చేయడానికి ఏం చేయాలి అనే విషయాల్ని మనం ఈరోజు డిస్కషన్లో పాల్పంచుకుందాం. మనతో పాటు డిస్కషన్లో పాల్గొనడానికి నిరుద్యోగుల అడ్వకేట్గా పేరుపడ్డ బూరా రమేష్ గారు, హైకోర్టు అడ్వకేటు. ఎందుకంటే వారు దాదాపు టీఎస్పీఎస్సీ పైన, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు పైన, గురుకుల సొసైటీ రిక్రూట్మెంట్ బోర్డు పైన 500 పైగా కేసులు నిరుద్యోగుల పక్షాన గవర్నమెంట్ పైన పోరాడారు. 500 కేసులు ఫైలింగ్ చేశారు. అనేక కేసులు ఇంకా పెండింగ్ ఉన్నాయి, కొన్ని కేసులు క్లోజ్ అయినాయి. నిరుద్యోగుల పక్షాన ఆర్డర్లు ఇప్పించారు. వారితో ఈరోజు మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వారిని అడిగి అనేక విషయాలు, లీగల్ సంబంధించిన అనేక విషయాలు, లీగల్ చిక్కులు గతంలో జరిగినాయి, భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రమేష్ గారు. నమస్తే అండి. ఏంటి అసలు టీఎస్పీఎస్సీ దాదాపు తెలంగాణ ఏర్పడిన తర్వాత, టీఎస్పీఎస్సీ ఏర్పడిన నాటి నుంచి మొన్నటి వరకు కూడా మీరే దాదాపు 100 కేసులు 500 కేసులు వేశారనేది ఉంది. మీరు ఒక నిరుద్యోగ అడ్వకేట్గా పేరు పడ్డారు. మీరు కాకుండా హైకోర్టులో ఇంకా కేసులు వేసి ఉంటారు చాలామంది. అసలు ఇన్ని కేసులు వేయటానికి రీజన్ అయింది? తెలంగాణ ప్రభుత్వం మొన్న మారటానికి ప్రధాన రీజన్ నిరుద్యోగ సమస్య. దాంట్లో ఈ న్యాయపరమైన చిక్కులతో అనేక సంవత్సరాలు పడావుబడి ఆ నోటిఫికేషన్ ముందుకు పోయే పరిస్థితి లేదు, దానిపైన ప్రభుత్వం స్పందించలేదనే ఒక నిరాసక్తత నిరుద్యోగులు ఉంది. అసలు ఎందుకు వస్తుంది ఈ సమస్య? బీఆర్ఎస్ ప్రభుత్వము ఓడిపోవడానికి ప్రధానమైన కారణాలలో ఒకటి నిరుద్యోగుల సమస్య. ఈ నిరుద్యోగుల సమస్యలో నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు ఇచ్చారు. ఉద్యోగ నియామకాలు కూడా వాళ్ళు చేపట్టడానికి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ మనము అయినప్పటికీ కూడా అవి సక్సెస్ఫుల్ అవ్వలేదు. అనేకమైన కేసులు హైకోర్టులో పెండింగ్ ఉండడం వల్ల ఇప్పటి వరకు కూడా అవి క్లోజ్ అవ్వలేదు ఆ కేసులు. అందుకనే ఈ నియామకాలన్నీ ఆగిపోవడం జరిగింది. అదే సమయంలో కొత్తగా ఏర్పడ్డ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా టీఎస్పీఎస్సీ యొక్క వైఫల్యాలు ఎందుకు జరిగినాయి, ప్రక్షాళన చేస్తాం, వీటిని ప్రక్షాళన చేయాలని ఒక ఛాలెంజ్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ప్రధానమైన సమస్య అంటే మనకు వచ్చిన ఏంటంటే ప్రక్షాళనలో న్యాయపరమైన చిక్కులు రాకుండా ఏం చేస్తే ప్రభుత్వం అయితే ఇందులో భాగంగా వీళ్ళు ముఖ్యంగా నోటిఫికేషన్ల పైన గతంలో ఉన్న ప్రభుత్వము బ్లేమ్ అవ్వడానికి ప్రధాన కారణం లీగల్ ఇష్యూస్. ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసే ముందు నోటిఫికేషన్లో ప్రతి ఒక రిక్రూట్మెంట్కి ఒక డిపార్ట్మెంట్ నుంచి ఫిలప్ చేసే ఆ పోస్టులకి వాటికి సర్వీస్ రూల్స్ ఉంటాయి. ఆ సర్వీస్ రూల్స్లో ఒక జీవో ఉంటుంది. నోటిఫికేషన్ ఇష్యూ చేసేటప్పుడు ఆ జీవో ప్రకారమే వాళ్ళు ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడున్న జీవోలన్నీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ జీవోలనే సేమ్ మళ్ళీ కొత్తగా 2014లో ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అడాప్ట్ చేసుకున్నప్పుడు వీళ్ళు యథావిధిగా అడాప్ట్ చేసుకున్నారు. కానీ ఏపీ గవర్నమెంట్లో కూడా కొత్తగా ఏర్పడ్డ గవర్నమెంట్ ఆ జీవోలను అవసరానికి అనుగుణంగా వాళ్ళు అమెండ్మెంట్ చేసుకున్నారు. ఎస్, ఇక్కడికి వచ్చేసరికి వీటిని అమెండ్మెంట్ చేయలేదు. అంటే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా అమెండ్మెంట్ చేయలేదు. అవును. అయితే ఇక్కడ కేసీఆర్ యొక్క ప్రభుత్వం కూడా ప్రధానంగా వ్యవసాయ రంగం పైన, నీటిపారుదల రంగం పైన ఎంత దృష్టి పెట్టిందో
ఉద్యోగ నియామకాలపైన అటెన్షన్ పే చేయలేదు ఓకే కేసీఆర్. టీఎస్పీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థ అని భావించండు. దానికి రాష్ట్రం ఏర్పడగానే ఒక చైర్మన్ నియమించిండు. వాళ్ళే చూసుకుంటారని వాళ్ళకే వదిలిపెట్టేసింది. ఇక్కడ ఏం జరిగిందంటే నోటిఫికేషన్లో ప్రధానమైన ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసిన వెంటనే క్వాలిఫికేషన్స్ యొక్క సమస్య వస్తుంది. ఓకే, అంటే ఎవరు అర్హులు ఎవరు అర్హులు కాదు. సాధారణంగా అభ్యర్థులందరూ కూడా వాళ్ళు అందరికీ అర్హత ఉండాలని కోరుకుంటున్నారు. ఇట్లా కోరుకునే సమయంలో ఈ క్వాలిఫికేషన్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మేము టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ 2017లో ఇచ్చినప్పుడు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడం జరిగింది. అంటే ఎస్, వాళ్ళు ఏంటంటే మ్యాథమెటిక్స్ అయిన వాళ్ళు అర్హులని ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. దాని తర్వాత వీళ్ళు ఎగ్జామ్ రాయడం జరిగింది. రాసిన తర్వాత రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు వీళ్ళను రిజెక్ట్ చేయడం జరిగింది, బీటెక్ వాళ్ళని. సో వీళ్ళను ముందే స్క్రూటినైజ్ చేసి ఎలిజిబిలిటీ లేదని చెప్తే బాగుండేదేమో. అంటే అసలు ఎందుకు పెట్టాలి నోటిఫికేషన్, మరి అది మాత్రం అవగాహన ఉండదా అధికారులకు? ఎస్, వాళ్ళు దీనిపైన అసలు టీఎస్పీఎస్సీలో అధికారులలో వీటిపైన నోటిఫికేషన్ వేసే ముందు కనీసం ఆయన ఎక్సర్సైజ్ చేయరా? లేదు, అంటే మనకు చేసినట్టుగా ఎక్కడ కూడా కనిపిస్తలేదు. అంతే కదా. అవును, దీనివల్ల లక్షల మంది నిరుద్యోగులు ఎఫెక్ట్ అవుతుంటారు. మరి వాళ్ళ యొక్క నిర్లక్ష్య ఫలితమే కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే ఇందులో ప్రధానంగా వీళ్ళందరూ హైకోర్టును అప్రోచ్ అవడం జరిగింది. నేనే ఆ కేసు టేకప్ చేయడం జరిగింది. చేసినప్పుడు కోర్టు ఇంటర్మ్ ఆర్డర్ ఇచ్చింది, వీళ్ళను కూడా కన్సిడర్ చేయాలి అని చెప్పేసి కోర్టు ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. మ్యాథమెటిక్స్ను బీటెక్ వాళ్ళు కూడా బాగా చెప్పగలుగుతారు కాబట్టి వాళ్ళను కూడా మీరు బీఈడి అర్హత ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా ఎఫిషియన్సీ ఉంటుంటుంది. బీఈడి చేశారు వాళ్ళు కాబట్టి వాళ్ళను కూడా కన్సిడర్ చేయమని ఇస్తే వాళ్ళు ఇంటర్మ్ ఆర్డర్ని అమలు చేయలేదు డిపార్ట్మెంట్. ఎస్, చేయకుండా మళ్ళీ వాళ్ళు కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది. కేసు ఫైనల్ అయిన తర్వాత కూడా వీళ్ళ ఫేవర్గానే ఆర్డర్ రావడం జరిగింది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాటిని సర్వీస్ కమిషన్ అమలు చేస్తే సరిపోతుంది, అయినా వాళ్ళు అమలు చేయలేదు. మళ్ళీ అమలు చేయకుండా వాళ్ళు మళ్ళీ అక్కడ కూడా నిర్లక్ష్యమే. దీంతో వీళ్ళు అటు సర్వీస్ కమిషన్ చుట్టూ తిరగడము ఎక్కువ సార్లు విసిగిపోవడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్యలో జూనియర్ లెక్చరర్స్ ఎగ్జామ్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో వీళ్ళు గతంలోనేమో ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం బైలింగ్వల్లో ఎగ్జామ్ పెట్టేది, కానీ వీళ్ళు ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే పేపర్ 2 ఎగ్జామ్ ఉంటుందని చెప్పింది అన్నట్టు. దీంతో వీళ్ళు ఇప్పుడు ఇంతకుముందున్న ఆ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే వీళ్ళు యథావిధిగా తెలుగు మీడియంలో కూడా ఇస్తే సరిపోయేది. అధికారులు దాన్ని అట్లా ఇవ్వకుండా ఇట్లా ఇవ్వడం వల్ల ఏం చేసినట్టు వీళ్ళు కూడా హైకోర్టును రావడం జరిగింది. అప్పుడు మేము కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అంటే ఆ టైంలో ఏం జరిగిందంటే టీఎస్పీఎస్సీ అధికారులు ఏం చెప్తారంటే మేము ట్రాన్స్లేషన్ చేయించాలంటే అంటే సుమారు 30 సబ్జెక్టుల వరకు వాళ్ళు జైలు నోటిఫికేషన్ ఇచ్చినట్టున్నారు. ఇవన్నీ మాకు ట్రాన్స్లేషన్ చేయించడానికి బడ్జెట్ లేదని చెప్పారు వాళ్ళు. అసలు ట్రాన్స్లేషన్కి ఎంత ఖర్చు అవుతుంది అండి? అది చాలా తక్కువ ఖర్చులో అయిపోయే విషయం. అది కన్సర్న్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ పెట్టుకుంటే బాగుండేది. సో అందులో కూడా చేయలేదు వాళ్ళు. అట్లా చేయకపోవడం వల్ల వాళ్ళు కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత గూగుల్ ట్రాన్స్లేషన్ చేయించారు వాళ్ళు. దాంతో ట్రాన్స్లేషన్ జరిగింది కానీ అది సరైన విధంగా జరగలేదు. అందులో కూడా ఉండలేదు. ఎగ్జాక్ట్లీ. మళ్ళీ మేము ఇప్పుడు జూనియర్ లెక్చరర్స్ ఎగ్జాక్ట్లీ జూనియర్ లెక్చరర్స్ మేము జువలరీ సబ్జెక్ట్ వాళ్ళలో 150 క్వశ్చన్స్ ఉంటే 100 అబోవ్ గూగుల్ ట్రాన్స్లేషన్ క్వశ్చన్స్ ఉన్నాయి అందులో. సో వాళ్ళకి అర్థం కావాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించింది, చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు వాళ్ళు. గూగుల్ ట్రాన్స్లేషన్ చేయడం అసలు చేయకూడదు. ఎక్స్పర్ట్స్ ఉంటారు. కన్సర్న్డ్ సబ్జెక్టు జువాలజీ అనేది కన్సర్న్డ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, అర్థం అవ్వదు. సో దీనివల్ల వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అట్లనే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఏం చేసినంటే వాళ్ళు అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చిండు. వాళ్ళు ఇచ్చిన సిలబస్లో ఇవ్వకుండా అవుట్ ఆఫ్ సిలబస్ ఇవ్వడం జరిగింది. ఇంకోటి ఇప్పుడు మనకు ఇది ఇందాక నేను చెప్పింది ఆ సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ అంటే ఇక్కడ ఒపీనియన్ ఏంటంటే ఒక క్వాలిఫికేషన్కి బీటెక్ వాళ్ళు మ్యాథ్స్ చెప్పగలరా లేదా అనేది ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు కోర్టు కూడా మీరు ఒక సబ్జెక్టు ఎక్స్పర్ట్స్ని కన్స్టిట్యూట్ చేయండి, ఒక కమిటీని మీరు కన్స్టిట్యూట్ చేయండి, వాళ్ళకి రిఫర్ చేయండి అని చెప్తారు అనమాట. నిన్న చెప్పిందిగా హైకోర్టు కానిస్టేబుల్. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఈ సమయంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే
యూనివర్సిటీలో ఉన్న కన్సర్న్డ్ డిపార్ట్మెంటు ఆ ప్రొఫెసర్లకి రిఫర్ చేయాలి. కానీ వీళ్ళు ఒక మంచి స్టాండర్డ్గా ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళకి రిఫర్ చేస్తే మంచి రిజల్ట్ వచ్చేది. వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక నలుగురు 5 ప్రొఫెసర్లు తీసుకుంటారు వీళ్ళు. వాళ్ళకు దీన్ని రిఫర్ చేస్తారు. చేసి ఎవరు వీళ్ళకి అనుకూలంగా వీళ్ళు అనుకున్న విధంగా రిపోర్ట్ ఇస్తారో వీళ్ళు నో అని ఫిక్స్ అయితే నో అని రిపోర్ట్ రావాలి అక్కడ వీళ్ళకు. అదే రిపోర్ట్ ఇక్కడ సబ్మిట్ చేస్తారు వీళ్ళు. అఫీషియల్ అథారిటీ ఏది ఫిక్స్ అయితే దాన్ని అదే చేసేస్తున్నారు అంటూ ఎక్స్పర్ట్ కమిటీ. ఎస్, ఎగ్జాక్ట్లీ. అధికారులు కూడా విద్యార్థులు చేసే ఆందోళనను ఒక రెవెన్యూగా తీర్చుకుంటున్నారు వాళ్ళు. అంటే మీరు మాకు అగెనిస్ట్ గా చేస్తారా? ఇది డెమోక్రసీలో అంటే వాళ్ళు ఇబ్బందితో చేస్తారని ఫీల్ అట్లా అవ్వట్లేదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి వాటి వల్ల వీటి వల్ల అధికారులు చేసిన దానివల్ల ప్రభుత్వము బ్లేమ్ అవ్వడం జరిగింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము. కానీ మరి అధికారుల మీద కోఆర్డినేషన్ కానీ అజమాయిషీ ఉంటుంది కదా, గవర్నమెంట్కి ఎప్పుడు పట్టించుకోదా? ఎస్, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వంలో టీఎస్పీఎస్సీ పైన ఎప్పుడు కూడా పట్టించుకున్నట్టు కనిపించలేదు లేదు అసలు. మనం గతంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు కూడా సేమ్ ఇదే పరిస్థితి జరిగింది. వాళ్ళు 2019 నోటిఫికేషన్లో ఎస్ఐ రిక్రూట్మెంట్, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్స్ పెడితే అందులో 5 ఈవెంట్స్ ఉంటాయి వాళ్ళకి. సో 800, 100 ఈవెంట్స్ ఉంటాయి అందులో. యాక్చువల్లీ ఏంటంటే 5 ఈవెంట్స్లో 3 క్వాలిఫై అవ్వాలి. 800 అనేది అది కంపల్సరీ. సో అంటే ఏంది, ఇక్కడ 800 టెస్ట్ పెట్టిన తర్వాత మిగతా 4 టెస్టులు పెట్టాలి. 800 క్వాలిఫై అయిపోతే వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా, మిగతా పార్టిసిపేట్ అవసరం లేదు, బయటకు వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు ఏం చేశారు, 4 పెట్టిన తర్వాత లాస్ట్గా 800 పెట్టారు. సో అప్పటికే వాళ్ళు టైర్డ్ అయిపోయి ఉంటారు బాగా. అది చాలా హార్డ్గా ఉంటుంది అవి. సో ఇవి చేసిన తర్వాత వీళ్ళు 800 చేయడం చాలా డిఫికల్టీ. అభ్యర్థులకు అన్యాయం జరిగింది. సో మేము ఫ్రెష్గా అప్పుడే వస్తే 800 ఈజీగా బయటపడే. ఎస్, అవును. ఒకవేళ వాళ్ళకి రాకపోయినా వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. సో ఇలాంటి కేసు కూడా మేము 2019లో ఫైల్ చేయడం జరిగింది. అప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 1500 మెంబర్స్కి మళ్ళీ ఫిజికల్ టెస్ట్ పెట్టడం జరిగింది. సో ఇవన్నీతో పాటుగా ఇప్పుడు మనము ఈ మధ్యకాలంలో ఇవే కాకుండా గురుకుల నియామకాలలో కూడా అదే జరుగుతున్నది. సో వీటిని వేరువేరు రిక్రూట్మెంట్ బోర్డులేమో డీసెంట్రలైజ్ చేద్దామని పెట్టిండ్రు. కానీ వాస్తవానికి వీళ్ళు అలా చేయడం లేదు. ఇప్పుడున్న గవర్నమెంట్ ఎంతసేపు ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ దాన్ని ప్రక్షాళన చేస్తామంటున్నారు తప్ప అసలు ఏ విధంగా ప్రక్షాళన చేయాలి అందులో ఉన్న మీ సూచన అయింది. ప్రక్షాళన చేస్తాం అంటున్నారు వాళ్ళు. అవును, ఓకే. ఏ రకమైన ప్రక్షాళన చేయాలి? అది లీగల్ గా సౌండ్ ఉండాలి, అంతే కదా? లీగల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఉండాలి. దానికి మీరు ఇచ్చే సూచన ఏంది? మీ అనుభవం ప్రకారం ఎట్లా ఉంటే బాగుంటుంది? ఎస్, ఇప్పుడు మీరు జనార్దన్ రెడ్డిని రాజీనామా చేసినంత మాత్రాన ఇది పరిష్కారం అవ్వదు, సమస్య అట్లే అవ్వదు. సో ఫస్ట్ టీఎస్పీఎస్సీలో ఫుల్ టైం స్టాఫ్ ఉండాలి. ఓకే, వాళ్ళని పర్మనెంట్ స్టాఫ్ని, ఎఫిషియెంట్ స్టాఫ్ని అపాయింట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. నెంబర్ 2 ఏంటంటే ఇందులో జీవోల పైన అధ్యయనం చేయడానికి లీగల్గా ఉన్న ఒక మంచి కమిటీని, ఎక్స్పర్ట్స్ని వేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు లేదా? ఇప్పుడు ఈ బోర్డ్స్ దేనికి లీగల్ ఉంటుంది. ఉన్నప్పటికీ వాళ్ళకు కోర్టుకు రిప్రజెంటేషన్ చేయడానికి ఉంటారు వాళ్ళు, అంతే. వాళ్ళకి ఇప్పుడు టీఎస్పీఎస్సీ లీడర్లు, గవర్నమెంట్ అంటే అట్లా కాదు, ఎక్సర్సైజ్ చేసి ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసే ముందు దాన్ని పాయింట్ టు పాయింట్ అబ్జర్వ్ చేసి లీగల్ గా ఎక్కడెక్కడ మనం డిఫెక్ట్ ఉన్నా దాన్ని చేంజ్ చేయడానికి అట్లా ఉండదా? అంత బాగా ఉన్నట్టయితే అసలు సమస్యలు వచ్చేటివి కాదు కదా ఇప్పటి వరకు అయితే, అంతే. సో మనకు ఉన్నట్టయితే నాకు ఎక్కడ కూడా మనకు కనిపించట్లేదు. నోటిఫికేషన్ వర్డ్ టు వర్డ్ చదివి అది క్వాలిఫికేషన్ కావచ్చు, ఏజ్ కావచ్చు, లోకల్ నాన్ లోకల్ కావచ్చు, రిజర్వేషన్ కావచ్చు అని చదవాలి కదా. చదివి దేంట్లో లీగల్ గా డిఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, ఎవరు కోర్టుకు పోకుండా అభ్యర్థులకు అన్యాయం జరగకుండా ఏం చేయాలి కమిటీ ఉంటే ఎంత బాగుంటుంది? బాగుంటుంది, చాలా బాగుంటుంది. దానివల్ల ఇప్పుడు అది లేకపోవడం వల్లనే ఇంకోటి ఏంటంటే ముఖ్యమంత్రి పూర్తిగా అధికారుల సలహాలపైనే ఆధారపడుతున్నారు ఈ రంగంలో. ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి కూడా నేను ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకుంటా అన్నాడు అన్నమాట. అంటే ఇది మన ముఖ్యమంత్రి అంటే గుంపు మేస్త్రి కాబట్టి మేము అందులో వాళ్ళు చెప్పే సలహాలను బట్టి మేము పోతాం అన్నాడు అన్నట్టు. ఇక్కడనే వాళ్ళు నష్టపోతున్నారు. అసలు ఈ ప్రభుత్వం కూడా కనుక సరైన చర్యలు తీసుకోకపోతే రేవంత్ రెడ్డి యొక్క సర్కార్ కూడా అతి తొందరలోనే వీళ్ళ నిరుద్యోగుల యొక్క కోపానికి గురవుతుంది, ఖచ్చితంగా అవ్వక తప్పదు. సో దీనిలో ఏంటంటే నోటిఫికేషన్స్లలో క్వాలిఫికేషన్స్ని ఇప్పుడు
కొన్ని కొత్త కోర్సులు రావడం జరిగింది. బీటెక్ కావచ్చు, ఎంసీఏ వాళ్ళు కావచ్చు, వీళ్ళు రావడం జరిగింది. సో వీటిని బట్టి నోటిఫికేషన్స్ని అమెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆ జీవోను కూడా అమెండ్ చేయాల్సి ఉంటుంది. దానిపైన అధ్యయనం చేయాలి. లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ని కూడా చూడాల్సి ఉంటుంది. సో ఇవి చూసిన తర్వాత ఇప్పుడు వీళ్ళు నిరుద్యోగుల యొక్క సమస్యలను వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవచ్చు. ఒపీనియన్ తీసుకోవచ్చు. బాధితులు ఉంటారు వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకోవాలి. ఎస్, వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటే బాగుండేది. అట్లా తీసుకోవడం లేదు కాబట్టి ఎగ్జాక్ట్లీ. ఇంకా మనం రీసెంట్గా చూస్తే కస్తూర్బా గాంధీ గురుకుల విద్యాలయాల్లో కూడా కాంట్రాక్ట్ టీచర్స్ ఉండేది. 1200 టీచర్స్ వాళ్ళు మహిళా టీచర్లు. వాళ్ళు కాంట్రాక్ట్ టీచర్లు కూడా ఒక ప్రొసీజర్ ప్రకారమే అపాయింట్ అయ్యారు. అంటే ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది, ఇవ్వడం జరిగింది. కేవలం వాళ్ళు విద్యాశాఖలో వీళ్ళను మనం అంటే కొత్త నోటిఫికేషన్ ఇచ్చాము, కొత్తగా 1200 వేకెన్సీస్ ఫిలప్ చేయాలని మేము చేసినామన్న ఒక పేరు కోసమే వీళ్ళని రద్దు చేయడం జరిగింది. వీళ్ళ అపాయింట్మెంట్స్ అన్ని 2 years చేశారు వీళ్ళు ఆల్రెడీ. మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. వీళ్ళని మొత్తం వీళ్ళని రిమూవ్ చేసేసారు. చేసేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. వీటి వల్ల అన్ఎంప్లాయీస్లో ఒక రకమైన నిరాసక్తత అనేది వచ్చింది అన్నట్టు. ఇది తీవ్రమైన ఇలాంటి సంఘటనలు. వీళ్ళు వెళ్ళి రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా వాళ్ళు కోర్టుకి వెళ్తే కూడా దాన్ని వాళ్ళు ఒక ఛాలెంజ్ తీసుకుంటున్నారు. వాళ్ళు మా మీద ఉద్యోగస్తులు ఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు వ్యక్తిగతంగా ఛాలెంజ్ చేసుకుంటున్నారు. వాళ్ళు మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా వినండి. సిద్దిపేట కలెక్టర్ వెంకటరామరెడ్డి అని ఉండేది. ఎస్, అవును, ఆయన రిటైర్డ్ అయ్యాడు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నట్టున్నాడు. సో ఆయన ఒకసారి వరి పంట వేయొద్దని దాని మీద అమలు చేసే క్రమంలో ఏం చేసిందంటే అందరూ డీలర్లను, సీడ్ డీలర్లు అందరినీ వాళ్ళను ఒక మీటింగ్ పెట్టి మీరు ఒక కేజీ వరి ధాన్యం రైతులకు అమ్మినప్పటికీ విత్తనాలు అమ్మితే మీ యొక్క లైసెన్స్ రద్దు చేస్తాను. మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళినా హైకోర్టుకి వెళ్ళినా ఆర్డర్స్ తెచ్చినా కానీ సుప్రీంకోర్టు ఆర్డర్లను కూడా నేను హానర్ చేయను అన్నాడు. ఆయన అమలు చేయను అన్నాడు. ఇది నిజానికి ఇలాంటి కామెంట్స్ ప్రజాస్వామ్యం మీద దాడి చేసినట్టే. ఆఫీసర్లకు అంత అహంభావం ఉండకూడదు. ప్రెస్టీజ్ తీసుకో. నువ్వు ఎంప్లాయీవి, ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎంప్లాయీ, నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ, ఎంప్లాయీ కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, ప్రజల కోణంలో ఆలోచించాలి తప్ప జ్యుడిషియరీ అనేది కాన్స్టిట్యూషనల్ బాడీ, డెమోక్రసీకి అత్యంత కీలకమైనది జ్యుడిషియరీ. సుప్రీంకోర్టు ఆర్డర్ను నేను అమలు చేయనంటే, హానర్ చేయనంటే అది ఇది అసాంఘిక శక్తులు మాట్లాడినట్టుగా ఉంది తప్ప అది అలాంటి వాటిని మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఇంకోటి అసలు టీఎస్పీఎస్సీ బోర్డుకు సంబంధించి అంటే పెద్ద ఎత్తున అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 1600 మంది స్టాఫ్, రెగ్యులర్ స్టాఫ్ ఉన్నారు. ప్లస్ వాళ్ళు రిటైర్డ్ అయ్యే ఎంప్లాయీస్ ఉంటారు కదా గవర్నమెంట్, 1 year ముందే ఒక సో పర్సన్ రిటైర్డ్ అవుతుందని వీళ్ళకి ఇండెంట్ వస్తుంది కమిషన్కి. ఇండెంట్ వస్తే వీళ్ళు అతను రిటైర్ అయ్యే టైంకి ఇంకొక ఎంప్లాయీని రిక్రూట్ చేసి ఉంచుతారు రెడీగా. సో వాళ్ళకి 1600 మంది ఉన్నట్టు అందులో లీగల్ టీం ఉంటుంది, అడ్మినిస్ట్రేటివ్ టీం ఉంటుంది, టెక్నికల్ టీం ఉంటుంది. అప్పుడు నిర్వహించడానికి ఈజీ ఉంటుంది. మన దగ్గరకు వచ్చేటప్పుడు తెలంగాణలో అసలు ఒక ఇరభద్రయ్య కమిటీ అనేది చెప్పింది 341 మంది మనకి అవసరం టీఎస్పీఎస్కి మినిమం అని, అంటే 165 మంది ఉన్నారు స్టిల్. మరి అసలు ఎట్లా? వాళ్ళు కూడా మనుషులే కదా, మ్యాన్ పవర్ లేనప్పుడు నీకు టెక్నికల్ టీం లేదు, లీగల్ టీం లేదు, అడ్మినిస్ట్రేటివ్ టీం లేదు, ఎట్లా నిర్వహిస్తలేస్తారు? ఎవరు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఇస్తే వాళ్ళు పేపర్లు అమ్ముకునే పరిస్థితి. దానికి అంటే కోర్టు జ్యుడిషియల్ లీగల్గా ఏమన్నా ప్రొటెక్షన్ ఉండదా? ఇంతమంది స్టాఫ్ ఉండాలి ఎందుకు లేదు అని అసలు కోర్టు పోయి ఇది అమలు చేయాలంటే ఇది అమలు చేయాలంటే ఫస్ట్ సర్వీస్ కమిషన్కి క్యాలెండర్ విధానం ఉండాలి. జాబ్ క్యాలెండర్ విధానం ఉన్నప్పుడు ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఉంటుంది. వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో వేకెన్సీ అయిన వెంటనే అవ్వకముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. సో అదొక సైకిల్ లాగా అది కంటిన్యూ అవుతుంటుంది అనమాట. ఇక్కడ క్యాలెండర్ విధానం చేస్తాము. ఇప్పుడు మనము ఇక్కడ కూడా మనకు వాళ్ళు క్యాలెండర్ విధానాన్ని అమలు చేసినట్టయితే ఇది సాధ్యం అయ్యే పని ఇది. సో వాళ్ళకి ఇప్పుడు మనము ఇంతకుముందు ఉమ్మడి ఇప్పుడు ఏది చేయాలన్నా స్టాఫ్ ఉండాలి. స్టాఫ్ రిక్రూట్మెంట్ ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసే ఏజెన్సీకే సరైన సిబ్బంది లేకపోతే వాళ్ళు పని ఎట చేయాలా? ఇది కాన్ఫిడెన్షియల్ సెక్షన్. ఎగ్జామ్ పేపర్ సెట్ చేయాలా, ఎగ్జామ్ సెంటర్లు గుర్తించాలా, కీ విడుదల చేయాలా, కీలో 2-3 రకాల ప్రాథమికం, ఫైనల్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేయాలంటే మెకానిజం వాళ్ళకు వర్క్ చేసే మ్యాన్ పవర్ కావాలి కదా. అది లేనప్పుడు ప్రభుత్వాన్ని సవాల్ చేయలేమా అంటాను నేను లీగల్గా.
లీగల్ సవాల్ మీరు స్టాఫ్ రిక్రూట్ చేయట్లేదు? చేయొచ్చు, అది ఖచ్చితంగా చేయొచ్చు. అది ఆ యాంగిల్ ఏమైనా మీరు కేసులు వేశారా? అట్లా లేదు, అలాంటిది అంటే ఇప్పుడు మేముగా కేసులు వేయడం ఉండదు. పిటిషనర్స్ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ దాన్ని బట్టి. కానీ అలాంటి కేసులు అయితే వాళ్ళ అర్హత, వాళ్ళ ఏజ్ దీనికి వస్తారు, వాళ్ళకే వస్తారు. అసలు సమూలంగా మార్పులకి ఎవరు రావట్లేదు. అవును, నిరుద్యోగులు కూడా రావట్లేదు. నిజమే అది. కోర్టు అంటే దీనిపైన వాళ్ళకు కూడా అంతగా అవగాహన లేదు. వాళ్ళ సమస్య ఏందో దానికోసమే వస్తారు తప్ప అసలు దీనికి వ్యవస్థాగతమైన జబ్బు ఎక్కడ ఉంది, మందు ఏమయ్యా. అవునవును, అది లేకుండా దాన్ని అది పొలిటీషియన్స్ బాధ్యత. ఎవరైతే అధికారం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో, ఎవరైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారో వాళ్ళు చేయాల్సిన పని అది రిఫర్మేషన్. అది రిఫార్మ్స్ చేయడానికి ఫస్ట్ అది నాయకులకు అవగాహన ఉండాలి. దానిపైన ఎవరికి అవగాహన లేకపోవడం వల్లనే టీఎస్పీఎస్సీ నెగ్లెక్ట్ గురైపోయింది. ఇప్పుడు మనం అంటే మన ప్లాట్ఫామ్ నుంచి చెప్పాలి అంటే రేవంత్ రెడ్డి కూడా యూపీఎస్సీ చైర్మన్ కలుస్తున్నాడు. అసలు ఎట్లా రిక్రూట్మెంట్ ఏందని మీరు అన్నట్లు యూపీఎస్సీ చైర్మన్ కలవండి, ఇంకో చైర్మన్ కలవచ్చు, కానీ అసలు ప్రాక్టికాలిటీ మిస్ అవుతాను. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఉండాల్సిన సిబ్బంది లేరు. నువ్వు ఏ చైర్మన్ కలితే ఆయన చేసేది కాదు, జస్ట్ సూచన చేస్తాడు ఇట్లా చేయండి అని. కానీ ఇంప్లిమెంట్ చేయాల్సింది ఎవరు? ముఖ్యమంత్రి చేయడం. అక్కడ స్టాఫ్ ఉండాలి, వాళ్ళు చేయాలి. దానికి మనం లీగల్ గా ఏమైనా ప్రొటెక్షన్ ఉంటుందా? గంటా చక్రపాణి గారు ఉన్నప్పుడు ఏదో అది డిజిటలైజేషన్లో అది ఆన్లైన్ ఎగ్జామ్, ఓకే, అది ఏదో ఇతర దేశాల నుంచి వచ్చి కూడా స్టడీ చేసినని కూడా ఏదో న్యూస్లో చూశాను నేను. మన సర్వీస్ కమిషన్ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి. ఇప్పుడు మీరు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి వెళ్ళినా అంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏం రాదు. ఇక్కడ మీ అసలు ఫస్ట్ ఇక్కడ స్టాఫ్లో లోపాలున్నాయి, ఎంప్లాయీస్లో లోపాలున్నాయి, అడ్మినిస్ట్రేషన్లో లోపాలున్నాయి. సో వీటిని ఇప్పుడు ఈ పేపర్ లీకేజ్ అనేది చూస్తే మనము అది జస్ట్ అందులో సెక్షన్ ఆఫీసర్ కంటే బిలో ర్యాంక్ వాళ్ళ చేతిలోనే క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. అవి అంతే కదా. మరి టీఎస్పీఎస్ ఎంత అధ్వానంగా తయారైపోయిందంటే స్టాఫ్ లేనప్పుడు, సరైన గెజిటెడ్ ఆఫీసర్లు ర్యాంకు రెగ్యులర్ ఎంప్లాయీస్ లేనప్పుడు అవుట్ సోర్సింగ్ కూడా ఉంటుంది, అటెండర్లు కూడా పోతాయి. ఎగ్జాక్ట్లీ, అంత ఖచ్చితంగా జరుగుతుంది. మీరు ఇంకొకటి ఏంటంటే వీళ్ళు కొన్ని విషయాలపైన ఆ సలహాల కోసం యూనివర్సిటీ ప్రొఫెసర్ల పైన ఆధారపడుతున్నారు. ఓకే, ప్రొఫెసర్లు కన్సర్న్ సబ్జెక్టు గురించి ఏమైనా చెప్పగలరేమో, అకాడమిషియన్లో కూడా ఇప్పుడు మనము ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ బాగా పడిపోయినాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే యూనివర్సిటీస్ ఫెయిల్యూర్ అయిపోయినాయి. యూనివర్సిటీస్ ఎందుకు ఫెయిల్యూర్ అయిపోయినాయి అంటే రిక్రూట్మెంట్ లేదు, అక్కడ ప్రొఫెసర్ల నియామకాలు లేవు, పిహెచ్డి అడ్మిషన్లు కూడా సరిగ్గా జరగడం లేదు. అంటే అది అందులో రెగ్యులారిటీ లేదు. సో అంటే అక్కడ ప్రతిభావంతులైన విద్యార్థులకు పిహెచ్డి అడ్మిషన్ ఇవ్వటం లేదు. దాని తర్వాత వాళ్ళే ప్రొఫెసర్లు అవుతున్నారు. ప్రొఫెసర్లు అయిన వీళ్ళు యూనివర్సిటీ ప్రొఫెసర్ల యొక్క వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళ యొక్క రోల్ ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్కి కావాల్సిన ఆ సిలబస్ను కూడా వీళ్ళే ప్రిపేర్ చేస్తారు. యాక్చువల్లీ జూనియర్ లెక్చరర్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కు వీళ్ళే ప్రిపేర్ చేస్తారు. అక్కడ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాను. వీళ్ళు మళ్ళీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా వీళ్ళే సిలబస్ ప్రిపేర్ చేస్తున్నారు. సో అంటే దాని ప్రభావం అనేది పూర్తిగా విద్యా వ్యవస్థ మీద పూర్తిగా చూపిస్తుంది మనకు. అది ఉద్యోగ నియామకాల మీద కూడా చూపిస్తున్నది. సో వాటిని ముందుగా యూనివర్సిటీస్ని వాటిని రిఫార్మ్ చేసి అందులో పూర్తి స్థాయిలో ప్రొఫెసర్లను నియామకాలు చేపట్టి దాన్ని కూడా ఆ సర్వీస్ కమిషన్ ద్వారానే నియామకాలు చేపడితే బాగుండేది. గతంలో కేసీఆర్ 2014లో ఆయన గవర్నమెంట్ ఏర్పాటు చేయగానే ఫస్ట్ దృష్టి సారించింది యూనివర్సిటీల పైన. యాక్చువల్లీ యూనివర్సిటీలను వీటిని రిఫార్మ్ చేయాలి, ప్రొఫెసర్ల నియామకాలను చాలా స్టాండర్డ్గా నియమించాలని ఆయన ఎక్స్పర్ట్స్ని పిలిపించుకున్నాడు. వైస్ ఛాన్సలర్లు కావచ్చు, కొంతమంది ప్రొఫెసర్ని పిలుచుకుంటే వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆయనకు. మీరు నియామకాలు చేపట్టడానికి వీల్లేదు, యూజీసీ వాళ్ళే ఇవి చేస్తే బాగుంటుంది, యూజీసీ గైడ్లైన్స్ ప్రకారం చేస్తే బాగుంటుంది, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం మీరు సాలరీస్ పే చేయాల్సి వస్తుందని చెప్పేసి ఒక తప్పుదో పట్టించడం వల్ల అదంతటితో దాన్ని ఆపేసిండు ఆయన. సో అట్లా కాకుండా వాటి కనుక ప్రత్యక్షంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కనుక చేపట్టినట్టయితే కొంత స్టాండర్డ్స్ అక్కడ పెట్టేవాళ్ళు. సో ఇప్పుడు అదేవిధంగా మనం చూస్తే ఇదే టీఎస్పీఎస్లో మరొక ప్రధానమైన సమస్య ఏంటంటే వీళ్ళు కోర్టులో పెండింగ్ ఉన్న ఈ కేసులలో కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు
కేసు వేసే వరకు కూడా వాళ్ళు అపాయింట్మెంట్స్ ఇవ్వడం లేదు, దాన్ని స్పందించట్లా, వాళ్ళు అక్కడ స్పందించడం లేదు, వాళ్ళు ఎగ్జిక్యూషన్ చేయరు అసలు చేయటం లేదు వాళ్ళు. దానివల్ల ఇది ఇప్పటికి కూడా వేలల్లో కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూషన్ చేయకపోతే అధికారుల పైన చట్ట ప్రకారం ఏం చర్యలు ఉంటాయి? కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఒకటే ఉంటుంది అనమాట. అది కోర్టు అది డిలే అవుతుంది, అది కూడా అంత బలంగా లేదు అది. ఇప్పుడు వాళ్ళకు ఒకటి కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో ఉన్న వాళ్ళకు అనుకూలమైంది ఏంటంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఫైల్ చేసిన తర్వాత కూడా వాదనలు అయ్యే సమయంలో కూడా వాళ్ళు మేము దీన్ని ఆర్డర్ని అమలు చేస్తున్నామంటే వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉండటం లేదు. దాంతో వాళ్ళు వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఏం లేదు అక్కడ. సో అవును, అది ఉన్న ఒకవేళ 6 నెలల పనిష్మెంట్ అని ఏదో చిన్న ఫైన్ లాగా వాళ్ళకి సర్వీస్ బుక్ లో యాడ్ చేస్తామని చెప్తారు అన్నమాట. అంతగా లేదు అది. అందుకనే ఇవన్నీ ఇప్పుడు చేయడం జరిగింది అన్నట్టు. ఇప్పుడు మొత్తానికి మీరు ప్రభుత్వం ప్రక్షాళన చేయడానికి సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. అవును, మీరు ఇచ్చే సూచన ఏంది ప్రభుత్వానికి? ఏ రకమైన ప్రక్షాళన చేస్తే బాగుంటుంది? లీగల్గా చిక్కులు లేకుండా, న్యాయపరమైన చిక్కులు భవిష్యత్తులో రిలీజ్ చేసే నోటిఫికేషన్స్ కానీ ఇప్పుడున్న నోటిఫికేషన్స్ ఫాలో అప్ ఏ విధంగా ఉండాలి? ఇప్పుడున్న నోటిఫికేషన్స్ సంబంధించి కొన్ని 100 కేసులు ఉన్నాయని మీరే చెప్తున్నారు, 500 కేసుల దాకా వేసారు. వాటిని తొందరగా క్లియర్ చేయడానికి ఏం చేయాలి? భవిష్యత్తులో వచ్చే నోటిఫికేషన్స్ లీగల్గా చిక్కులు లేకుండా ఎట్లాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ప్రభుత్వం? ఇప్పుడు ఉన్న వాటిలలో కోర్టులో ఇంటరిమ్ ఆర్డర్స్ కానీ ఫైనల్ ఆర్డర్స్ కానీ ఉన్నట్టుగా చాలా కేసులలో ఉన్నాయి అవి. సో వాటిని వెంటనే సర్వీస్ కమిషన్ వాటిని క్లోజ్ చేసే విధంగా ఒక చర్యలు తీసుకుంటే అవన్నీ కూడా ఉన్న నోటిఫికేషన్లో ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి. సో ఇంకోటి ఏంటంటే మళ్ళీ కొత్త చిక్కులు రాకుండా ఉండాలంటే నోటిఫికేషన్ ఇచ్చే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ జీవోలని అవసరానికి అనుగుణంగా వాటిని అమెండ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పరిస్థితులకు అనుగుణంగా అమెండ్ చేయాలి ఖచ్చితంగా. అమెండ్ చేసి మనం ఏదైతే డంప్ చేసుకున్నాం అంతే అడాప్ట్ చేసి దాంట్లో ఒక వర్డ్ కూడా చేంజ్ చేయాలి, లీగల్ చిక్కులు వస్తున్నాయి అంతే. అది ఇప్పుడు దానికి ఒక ఏదైనా కమిటీ చేసుకుని అన్నిటిని అమెండ్ చేయాలి. అది చేస్తే కొంతవరకు సమస్య పరిష్కారం అవుతుంది లీగల్ గా, చాలా వరకు అవుతుంది. అసలు ఇప్పుడు ప్రధానంగా ఉన్నదే లీగల్ సమస్య, వేరే సమస్య లేదు. ఈ మధ్యలో ఒక పేపర్ లీకేజ్ అని లీగల్ తోనే అన్ని కూడా లీగల్ ఇష్యూస్ 2017-16 లేచిన ఇప్పటికి కూడా రన్నింగ్ లో. అవును. సో ఇప్పటికి ఇంకొకటి మన ప్రభుత్వానికి చేసే ఒక సూచన ఏంటంటే నిరుద్యోగులు 2015 నుంచి 2016 నుంచి కూడా ఇప్పటికి కూడా వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నారు వాళ్ళు. సో ఇప్పుడు అవుతుంది. చాలా మంది అన్ఎంప్లాయీస్ గానే వాళ్ళు మిగిలిపోయి వాళ్ళు బ్రతకడానికి కూడా చాలా కష్టమైన విషయంలో ఉన్నారు. అవును. వీటి ప్రభుత్వానికి చేసే సూచనలు ఏంటంటే మీరు లీగల్ సమస్యలను పరిష్కరించడంతో పాటుగా మీరు ఒక లీగల్ టీంను మీరు వాటికి అపాయింట్ చేసుకోవడంతో పాటుగా ప్రతి రిక్రూట్మెంట్ బోర్డుకి ఎక్స్పర్ట్ కమిటీ ఉండాలి, లీగల్ ఎక్స్పర్ట్ కమిటీ ఉండాలి. మీరు కొన్ని సబ్జెక్టు ఎక్స్పర్ట్స్కు మీరు రిఫర్ చేసేటప్పుడు కూడా కొంచెం స్టాండర్డ్ ప్రొఫెసర్లకి మీరు వాటిని చేయండి, వాళ్ళకి చేయండి. ఏదో ఒక ప్రొఫెసర్ అన్నంత మాత్రాన అందరు ప్రొఫెసర్లు ఒకే రకంగా లేదు, అంటే మనకు ఎఫిషియన్సీ లేదు వాళ్ళది. మనం యూనివర్సిటీలోనే ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. సో వాళ్ళను ఎంచుకొని వాళ్ళ యొక్క సలహా ప్రకారం అది తీసుకోవడం అనేది అది బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే అన్ఎంప్లాయీస్ ప్రతి ఎగ్జామ్కి ఫీజు కట్టుకోవడం అనేది అది బాగలేదు. అది వాళ్ళకి చాలా మొయిలేని బరువు అయిపోతుంది. గతంలో ఒక 10 రూపీస్ ఉండేది యాక్చువల్లీ అప్లికేషన్ ఫీజు. ఏపీఎస్సీ ఉన్నప్పుడు అప్లికేషన్ ఫీజు ఒక 10 రూపీస్ ఉండేది. బుక్లెట్ ఇచ్చేది. ఎగ్జాక్ట్లీ, ఒక బుక్లెట్ ఇచ్చేది. ప్రతి నిరుద్యోగి అప్పుడు అప్లై చేసుకోవడం అనేది చాలా ఈజీగా ఉండేది. వాళ్ళకు ఫైనాన్షియల్గా ఎక్కువ బర్డెన్ లేదు. సో అదొకటి. మీరు ఏంటంటే అప్పట్లాగానే ఇప్పుడు మీరు ఎన్నో రకాల సబ్సిడీలు ఇస్తున్నారు. సో అందులో దీనికి ఇవ్వండి మీరు అన్ఎంప్లాయీస్కి, వాళ్ళకి ఎర్నింగ్ లేదు కదా. నిజంగా దే ఆర్ రియల్లీ వాళ్ళు పూర్ పీపుల్ నిజం చెప్పాలంటే. సో వాళ్ళకి మీరు ఉచితంగా అప్లికేషన్ తీసుకోండి, ఎన్నో ఉచితంగా పెడుతున్నారు కదా. ఇది ఒకటి. సమాజంలో ఫైనాన్షియల్ అడ్వాన్స్ ఉన్న వాళ్ళు గవర్నమెంట్ జాబులు అట్టడుగు వర్గాలు ఉన్నారు. ఎగ్జాక్ట్. అవును. ఫైనాన్షియల్ సౌండ్ ఉన్న అబ్రాడ్ పోతారు, సాఫ్ట్వేర్ అటు వెళ్తారు. అవును. ఎవరైతే బాగా ఫైనాన్షియల్ వెనకబడి ఉన్న వర్గాలు ఉన్నాయి, అవును, వాళ్ళే అప్లై చేసేది. అవును. వాళ్ళకి తినడానికే కష్టంగా ఉంటుంది, కోచింగ్లు ఇవి అవి. అవును, కరెక్టే మీరు అన్నది. అప్లికేషన్ ఫీజు అనేది వేవ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ లీకేజ్ తర్వాత కేటీఆర్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ప్రతి నిరుద్యోగులు అందరికీ కూడా అన్ని జిల్లాల లైబ్రరీలో మేము భోజనం పెడతాం అన్నారు. ఫ్రీగా మెటీరియల్ ఇస్తా అన్నాడు అన్నట్టు. మీరు ఇప్పుడు
ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి కదా, అవును. అన్ని జిల్లా లైబ్రరీల దగ్గర మీరు వాళ్ళకు 2 పూట్ల భోజనాన్ని మీరు అరేంజ్మెంట్ చేయండి. చదువుకునే ఎస్, వాళ్ళు చదువుకునే వాళ్ళకు దాన్ని మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మహిళా సంఘాలు, డ్వాక్రా సంఘాలుగా అప్పగించేస్తే వాళ్ళే చేసి పెడతారు. అది మీరు అందులో పెట్టే ఖర్చు కూడా చాలా తక్కువ. మీరు ఎస్, అవును. ఉచిత బస్సుకు మీరు నెలకు 15 కోట్లు నడుస్తున్నాయి ఇప్పుడు. అదేంటి రోజు 15 కోట్లు ఖర్చు అవుతుందని తెలిసింది. 7 కోట్ల నుంచి 15 కోట్లు. ఎస్, అవును, ఎగ్జాక్ట్లీ 7 కోట్ల నుంచి 15 ఎస్, ఇంత ఖర్చు అవుతుంది. మీరు ఆ బడ్జెట్ లో ఎంత చిన్న బడ్జెట్ పెట్టినా వాళ్ళ అవసరాలు తీరిపోతాయి. అక్కడ కొన్ని లక్షల మంది చదువుకుంటారు, లక్షల మంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఇంటి నుండి తెచ్చుకొని వాళ్ళు వంట చేసుకొని చదువుకోవడం చాలా కష్టం అవుతుంది వాళ్ళకు. సో వాళ్ళకి అక్కడ మీరు ఉచిత భోజనం 33 జిల్లాలలో పెట్టండి. అది అతి చిన్న బడ్జెట్ తోనే అయిపోతుంది మీకు. రూరల్ లో చుట్టుపక్కల ఉన్న ఎస్, ఎగ్జాక్ట్లీ వచ్చి చదువుకుంటారు, ఆడనే ఫుడ్ తింటారు. వీలైతే మీరు రెవెన్యూ డివిజన్ లో ఉన్న లైబ్రరీల దగ్గర కూడా మీరు పెట్టినా మీకు పెద్ద కష్టమే ఉండదు. అది ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు స్టడీ మెటీరియల్, మీరు ఎక్కడ స్టడీ మెటీరియల్ వాళ్ళు ఆ లైబ్రరీలో వాళ్ళు చదువుకునే వాళ్ళతోనే ఒక కమిటీని వేసి లేటెస్ట్గా ఏ మెటీరియల్స్ వస్తాయో అవన్నీ వాళ్ళకి ఫ్రీగా తెప్పించి పెట్టండి. ఒక 10 సెట్లు తెప్పించి పెట్టేస్తే వాళ్ళు హాయిగా చదువుకుంటారు. ఇంకోటి ఇప్పుడు వీళ్ళకు మహిళలకు ఉచిత బస్సు పెట్టారు కదా, అందులో అన్ఎంప్లాయీస్ కూడా ఫ్రీగా పెట్టండి. కోచింగ్ సెంటర్లకు వెళ్ళడం కానీ రావడం కానీ వాళ్ళకి అది ఫ్రీగా అవుతుంది. వాళ్ళకి అది కొంత వాళ్ళకు ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకోటి కోచింగ్ సెంటర్లకు కూడా వాళ్ళకు ఫ్రీ కోచింగ్ ఇచ్చే మీరు అలాంటి దాన్ని కూడా మీరు అది కన్సిడర్ చేయాలని కోరుతున్నాను నేను. అది గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత పదే పదే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తాం, అవును, గతంలో జరిగిన పేపర్ లీకేజ్ పైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం అంటాడు సిట్టింగ్ జడ్జి. అవునవును, సాధ్యమైతే అసలు దాని సాధ్యాసాధ్యాలు ఏంటి? జ్యుడిషియల్ ఎంక్వైరీ అనేది దేనిపైన చేయొచ్చు. ప్రభుత్వం కోరితే వాళ్ళు జ్యుడిషియల్ గా ఎంక్వైరీ చేయడానికి అంటే అవకాశం ఉంటుంది. వాస్తవంగా ఇప్పటికున్న కేసులే వేలకు వేలు పెండింగ్ ఉన్నాయి, వాళ్ళ పని వాళ్ళ. ఒక సిట్టింగ్ జడ్జిని అలాట్ చేయడం అంత ఈజీ ఉంటుందా? అది కోర్టు డిసిషన్ ఉంటుంది. కోర్టు డిసిషనే కదా, కోర్టుకు వీళ్ళు రిక్వెస్ట్ మాత్రమే చేయగలరు. మన దగ్గర 28 రాష్ట్రాలు ఉన్నాయి. అవునవును, అందరూ అడుగుతారు. అవునవును, మరి అసలు జడ్జిలు సరిపోరు కదా. అవును అవును, అంత ఈజీ ప్రాసెస్. ఎందుకంటే మనకి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఉన్నాయి, సిబిఐ ఉంది, ఇక్కడ సిఐడి ఉంది, ఇవన్నీ ఫెయిల్ అయినట్టే కదా మనం. ఇప్పుడు మనము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇష్యూ కాబట్టి సిబిఐ చేత ఎంక్వైరీ చేపిస్తే బాగుంటుంది. అది దాని ద్వారా ఇష్యూకి సిట్టింగ్ జడ్జి అంటే ఉన్న జడ్జెస్ వాళ్ళ పనే వాళ్ళకి ఓవర్ వర్క్ అయిపోయింది. ఎట్లా అలాట్ చేస్తారు? సుప్రీంకోర్టు ఎట్లా ఇస్తుంది? అది కోర్టు డిసిషన్ తీసుకుంటారు. వీళ్ళు ఖచ్చితంగా మేము సిట్టింగ్ జడ్జితోనే చేస్తానప్పుడు డివిజన్ బెంచ్ సివియారిటీ కూడా ఉండాలి కదా. ఇప్పుడు వ్యవస్థలు మీరు ఉన్నాగా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారని అడిగే అవకాశం కూడా కోర్టు ఉంటది కదా. దానికి సిట్టింగ్ జడ్జితోనే విచారణ చేపిస్తామనేది కేవలము కాలయాపన చేయడం, రాజకీయ ప్రయోజనాల కోసమే తప్ప ఎవరో బీఆర్ఎస్ నాయకులు అందులో అగ్రనాయకులు ఉన్నారని చెప్పేసి వాళ్ళను బయట దిద్దామనే ఉద్దేశం తప్ప మీరు యాక్చువల్లీ ఎంప్లాయీస్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. మీరు అసలు సర్వీస్ కమిషన్లో ఉన్న ఎంప్లాయీస్ని కంట్రోల్ చేయలేకపోతున్నారా? కంట్రోల్ చేయడం అసలు మీకు చేత కావడం లేదా? ఫస్ట్ అసలు ఇది ఎందుకు చేయలేరు? మీరు చేయొచ్చు. ఇంకోటి, ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా అధికారుల యొక్క వాళ్ళపైన ఆధారపడి పరిపాలన చేయకూడదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి రాగానే అతను అంటే ముఖ్యమంత్రి అవ్వకముందు కూడా అన్నాడు, అంటే ముఖ్యమంత్రి అనే పోస్టు గుంపు మేస్త్రి, కన్సర్న్డ్ ఎక్స్పర్ట్స్ని పిలిచి అందులో వాళ్ళ సలహా అడిగి చేయొచ్చున్నారు. దాని ద్వారా ఎఫిషియన్సీ ఉండదు. వాళ్ళు ఏమనుకుంటారు, ఈయనను పక్కదో పట్టించే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ నిజంగా ఆయనకు నాలెడ్జ్ లేకున్నా అధికారుల ముంగట అలా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన కూడా ఈయనకు సంబంధించిన వాళ్ళని కానీ ఎక్స్పర్ట్స్ని ఈయన అపాయింట్ చేసుకొని అందులో సలహా తీసుకోవచ్చేమో కానీ దాన్ని బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది సో దానిపైన ఈ ముఖ్యమంత్రి కూడా కొంత అవగాహన ఉండాలి. అవగాహన లేకపోయినట్టయితే మళ్ళీ అసలు ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత బదనాం అయిపోయిందో ఇప్పుడు అంతకంటే ఎక్కువ అవకాశం ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరుగుతుంది, ఏదో ఒక రకంగా అయితే ప్రక్షాళన చేసే అవకాశం ఉంది. దాంట్లో ప్రధానంగా మనం అనుకున్న దాంట్లో స్టాఫ్ను పెంచడం అనేది ఒక ప్రధానమైన ఇది. ఇంకొకటి, ఈ లీగల్గా సౌండ్ ఉండాలి, లీగల్గా ఎక్స్పర్ట్ కమిటీని వేయాలి. ప్రతి నోటిఫికేషన్ ఆ ఎక్స్పర్ట్ కమిటీ పరిశీలించిన తర్వాతనే ఇష్యూ చేయాలి నోటిఫికేషన్ అనేది ఒకటి అంటున్నాం మనం. ఇంకోటి అంటే నేను అనుకుంటున్నా ఆ ప్రొవిజన్ ఉందా లేదా అనేది. ఇప్పుడు ఏదైతే వాళ్ళు ప్రక్షాళన చేసే దాంట్లో మీలాంటి అడ్వకేట్స్ ఉంటారు కదా,
అంటే వందల కేసులు వేసి నిరుద్యోగుల పక్షాన పోరాడే అనేక రకాల కేసులు చూసి ఉంటారు. మిమ్మల్ని కూడా పిలుచుకొని అంటే ఏ విధంగా పోతే బాగుంటుంది లీగల్గా, అవును, ఇబ్బందులు రాకుండా అనేది సలహా తీసుకుంటే మనం డెస్క్ లేక పెట్టి అవును, మిమ్మల్ని కూడా పిలిచి 1 to 1 మాట్లాడి ఆ రంగంలో చేసిన వాళ్ళు రంగంలో ఎవరైతే సూచనలు తీసుకుంటారో బాగుంటుంది. వేశారనేది ఆల్రెడీ ఆన్లైన్లో ఉంటుంది కదా, వాళ్ళని పిలుచుకొని అందరిని కాకపోయినా ఎక్కువ కేసులు వేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అనేక రకాలు యాంగిల్స్లో చూసి ఉంటారు. సబ్జెక్ట్ పరంగా, ఏజ్ రీత్యా, ఇంకోట లోకల్ నాన్ లోకల్, వాళ్ళతో కూడా తీసుకుంటే లీగల్గా భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అట్లా చేయొచ్చు, అది ఖచ్చితంగా చేయొచ్చు. అది సాధ్యమే కూడా. ఎందుకంటే దాదాపు సర్వీస్ కమిషన్ పైన వేలలో కేసులు ఉన్నాయి. సో అందులో చేసిన వాళ్ళు చాలా మంది ఫైలింగ్ చేసిన అడ్వకేట్లు అంటే ఈజీ ఉన్నారు, చాలా మంది సీనియర్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు అందులో. సో వాళ్ళ ఒపీనియన్ తీసుకున్నా కానీ అది సులభంగా వాటిని ఓవర్కమ్ చేయొచ్చు. నేను అనేది భవిష్యత్తులో వాళ్ళ లీగల్ ఇష్యూస్ రాకుండా, నిరుద్యోగులకు అన్యాయం జరగకుండా అంతే. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, అవును, ఎవరైతే ప్రాక్టికల్గా ఫేస్ చేసిన అడ్వకేట్లు ఉంటారో, నిరుద్యోగులు కంటే కూడా నాకు తెలిసి అడ్వకేట్లను పిలుచుకుంటే, అవును, అంటే ఎక్కడ లోపం జరుగుతుంది అనేది మీరు ఈజీగా చెప్పగలుగుతారు. ఎందుకు అసలు లీగల్గా ఇష్యూస్ వస్తున్నాయి, అవును, ఆ న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అవును, నిరుద్యోగులకి ఏం చేస్తారు? పుస్తకాలు చదువుకుంటారు పాపం, అవును, వాళ్ళు అప్లై చేస్తారు, ఎగ్జామ్ రాస్తారు, అంతే కదా. అవును, ఇప్పుడు మీలాంటి వాళ్ళని పిలుచుకొని చేస్తే బాగుంటుంది అనేది అంటే ప్రభుత్వానికి సూచన మన వైపు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఒక 20 మంది 30 మంది అడ్వకేట్లు ఉంటారు, రోజు ఒకళ్ళని మాట్లాడినా అయిపోతుంది. ఏముంది, ప్రక్షాళన చేయదలుచుకున్నప్పుడు, అవును, అంటే భవిష్యత్తులో ఇట్లాంటి ఎదురు కాకుండా ఉండాలంటే నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎక్స్పర్ట్స్ని మిమ్మల్ని పిలవాలి. అటు పేపర్ సెట్టింగ్ చేసే వాళ్ళు అన్నారు కదా మీరు, ప్రొఫెసర్లా పేపర్ సెట్టింగ్ చేసే వాళ్ళని కూడా పిలవాలి. ఏ టైప్ ఆఫ్ చేస్తే ఏది ట్రాన్స్లేషన్ కానీ ఇష్యూ కానీ అప్పటికప్పుడు గూగుల్ ట్రాన్స్లేషన్ చేసే బదులు పేపర్ సెట్టింగ్ కూడా చాలా ప్రధానమైన అంశం అది. ఎందుకంటే చాలా క్వశ్చన్ పేపర్స్లో అవుట్ ఆఫ్ సిలబస్ ఉంటున్నాయి, లేకపోతే ఒక సిలబస్ అనేది వాళ్ళు అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఎస్ ఆ ప్రిస్క్రైబ్డ్ సిలబస్ నుంచి వెళ్ళి అన్ని ఏరియాలలో ఈక్వల్గా కవర్ అయ్యే విధంగా చూడాలన్నమాట క్వశ్చన్ పేపర్ సెట్ చేసేటప్పుడు. అట్లా కాకుండా ఒకటే ఏరియా నుండి మొత్తం క్వశ్చన్స్ అంటే వాళ్ళు క్వశ్చన్స్ ఇచ్చేస్తున్నారు. అంటే ఏది క్వశ్చన్స్ ఎలా ఉంటున్నాయంటే కాపీ పేస్ట్, గతంలో జరిగిన ఏదైనా ఎగ్జామ్ తీసుకొని దాన్ని ఐఎస్డీగా ఇచ్చేస్తున్నారు, గూగుల్ ట్రాన్స్లేషన్ ఇస్తున్నారు. వీటి వల్ల కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతి ఎగ్జామ్లో ఏదో ఒక రకమైన ఇబ్బంది అయితే వాళ్ళు నిరుద్యోగులు అయితే ఫేస్ చేస్తున్నారు. కొన్ని కేసులు ఉన్నాయి, అంటే మాకు తెలిసిన సమాచారం 2017లో రిక్రూట్మెంట్ అయిన ఎగ్జామ్ ఇట్లా అంతా అయిపోయింది. అవును, దాని మీద కేసు పడ్డది, ఈ రోజుకి పరిష్కారం కాలేదు. అటువంటి కేసులు ఉన్నాయి. ప్లస్ గ్రూప్ 2లో గ్రూప్ 1లో కూడా ఏదో ఈ బయోమెట్రిక్ కానీ వైట్నర్ పెట్టిన కేసు సంవత్సరాలు నడిచినాయి. అవునవును. ఇప్పుడు ఇట్లాంటి వాటిలో వేరే కేసులు అంటే వేరే సివిల్ మ్యాటర్స్ అంటే సంవత్సరాలు పెట్టినా నష్టం లేదు. నిరుద్యోగులు వయసు పోతుంది, అవును, అంతే కదా, వాళ్ళ లైఫ్ అంతా స్పాయిల్ అవుతుంది. అట్లా కోర్టుకు సంబంధించి ఏమైనా ఇనిషియేటివ్ తీసుకోవడం లేదు, ప్రిస్క్రైబ్డ్ టైం పెట్టి ఇట్లాంటి కేసులకి తొందరగా పరిష్కారం అయ్యేది. వైట్నర్ పెట్టిన కేసులను ఆల్రెడీ హైకోర్టు కొట్టేయడం జరిగింది, అది క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక అంటే వాటి నేను అనేది అట్లా జనరల్గా ఏమైనా టైం బౌండ్ పెట్టే అవకాశం గవర్నమెంట్ నుంచి కానీ అటు కోర్టు కూర్చొని, కోర్టు అఫీషియల్స్ ఇటు గవర్నమెంట్ ఇటువంటి కేసులు ఓన్లీ నిరుద్యోగులకు సంబంధించిన కేసు వస్తే ఒక 6 monthsలో డిస్పోజ్ చేయాలి అనేది ఏమైనా పెట్టొచ్చా? సో అంటే అప్పుడు న్యాయం జరిగింది. అలా పెట్టాలంటే మళ్ళీ సర్వీస్ ట్రిబ్యునల్ పెడితే బాగుంటుంది. సో అంటే అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉండేది, మన స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఉండేది. ఇంతకుముందు మన తెలంగాణ ఏర్పడ్డ తర్వాత దాన్ని రద్దు చేయడం జరిగింది. సో కాబట్టి అవునవును. సో ఇప్పుడు అలాంటి తరహాది పెట్టినట్టయితే కూడా బాగుంటుంది, డిలే కాకుండా ఎక్స్క్లూజివ్గా ఆ కేసులో టేకప్ చేస్తారు కాబట్టి కొంత స్పీడీగా డిస్పోజల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట. ఫాస్ట్ ట్రాక్ టైప్ ఉంటుంది. అవును, అప్పుడు ఇంత డిలే ఉండదు కదా, వీళ్ళ ఏజ్. అవును, ఇప్పుడు 25 years ఎగ్జామ్ రాస్తే వాడు 35 years వచ్చినా కూడా అసలు అది వస్తుందో రాదో తెలియని పరిస్థితి కదా, తెలియని పరిస్థితి. అంతే, అది అంతే. అంటే ఏంటి, వాడు లైఫ్ అంతా స్పాయిల్ అవుతుంది, వేరే జాబ్ చేసుకోవాలన్నా తెలియదు, ఇది సెలెక్ట్ అవుతుందో తెలియదు. వీళ్ళు చాలా సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత కోర్టులో కేసు గెలవకపోతే ఉద్యోగం రాదు, ఇంకో పని కూడా చేయలేదు, అయోమయమైన పరిస్థితి. ఇప్పుడు దానికి ప్రభుత్వం కూడా ఈ ప్రక్షాళనలో అది కూడా పాయింట్ పెట్టుకుంటే అది బాధ్యత కదా. అవును, ప్రభుత్వం యొక్క బాధ్యత నిరుద్యోగుల్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఏదైనా న్యాయపరమైన చిక్కులు ఉంటాయి తొందరగా డిస్పోజ్ చేసే సిస్టమ్ని మెకానిజంని ఏర్పాటు చేస్తే మనకి ఈజీ అవుతుంది కదా. అవును, ఖచ్చితంగా అది కూడా ఒక పాయింట్గా తీసుకుంటే అంటే సిబ్బందిని సఫిషియెంట్గా నియమించాలి, లీగల్ ఎక్స్పర్ట్ కమిటీ వేయాలి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ ఉండాలి ప్రతి రిక్రూట్మెంట్ బోర్డులో. అవును,
ప్లస్ ఏదైనా కేసు అనివార్యంగా ఇన్ని చేసినప్పటికీ ఏదైనా వస్తాయి, మనం కోర్టుకు పోవద్దని చెప్పలేం కదా. పోయినప్పుడు కూడా ఫాస్ట్ ట్రాక్ ఉండాలి, బెటర్ కదా. ఈ సిస్టమ్ ని మనం గవర్నమెంట్ చేసే ప్రక్షాళనలు ఇటు పెట్టుకుంటే బెటర్ ఏమో. ఇప్పుడు నువ్వేదో సిట్టింగ్ జడ్జితోని అది సరే, అది జరిగిన దానికి అంటే జరగబోయేదానికి ఇంపార్టెంట్, కేవలం నష్టం రాదు, జరగబోయేదాన్ని దానిపైన విచారణ చేపట్టుకుంటూనే దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేస్తూ ఇప్పుడు ప్రెజెంట్ చేయాల్సిన పనులు మాత్రం ఇది ప్రాపర్గా చేయాల్సి ఉంటుంది, చేయాలి. ఇంకోటి నిన్న ఒక జడ్జిమెంట్ వచ్చింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించి. వాళ్ళు అంతకు ముందు ఒక జడ్జి సింగిల్ జడ్జి ఇచ్చిండు, 4 క్వశ్చన్లు తీసేసి మీరు రిజల్ట్ ఇవ్వండి, ఇవాల్యుయేషన్ చేశాను. మళ్ళీ దాని మీద అప్పీల్కి పోయింది ప్రభుత్వం. మేము కొంతమంది సెలెక్ట్ అయిన అభ్యర్థులు పోయారు, 4 క్వశ్చన్లు తీస్తే ఆల్రెడీ రిజల్ట్ అనౌన్స్ అయింది, మేము సెలెక్ట్ అయినాం. నిన్న బెంచ్ ఇచ్చింది, లేదా 4 కూడా తీసుకొని ఇంకో 9 ఉన్నాయట సస్పెన్స్ సందేహాలు. మొత్తం 13 క్వశ్చన్లని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్లతోనే ఎక్స్పర్ట్ కమిటీ వేసి కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని ఇద్దరు బేస్ కావాలి, పిటిషనర్స్ అండ్ గవర్నమెంట్. సో ఇలాంటి సందర్భంలో కోర్టు వాళ్ళనే ఇప్పుడు ఏంటంటే సర్వీస్ కమిషన్ వాళ్ళే తప్పు చేశారు, మీరే కమిటీ వేసుకోండి, మీరే విచారణ చేపట్టండి, అంటే మీరే రెక్టిఫై చేసుకోండి అంటే అది దొంగకి తాళాలు ఇచ్చినట్టు అట్లా అయిపోతుంది అన్నట్టు. సో అలా కాకుండా ఒక న్యూట్రల్ ఎక్స్పర్ట్ కమిటీని కోర్టు వేస్తే బాగుండేది, కోర్టే కన్స్టిట్యూట్ చేస్తే బాగుండేది. ఇవి మేము న్యాయపరమైన విషయాలలో చాలా సందర్భాలలో కూడా మేము ఇలాంటిది మేము ఎదుర్కొంటున్నాము. మేము అంటే కోర్టు ఇచ్చే ఆర్డర్ని హానర్ చేయాల్సి వస్తుంది అంతే. సో మనం దానిపైన క్వశ్చన్ చేయడానికి ఉండదు. కానీ మేము అనుకునే అంటే నేను వ్యక్తిగతంగా ఏమనుకుంటా అంటే ఎవరైతే రిక్రూట్మెంట్ చేసి వాళ్ళే తప్పు చేశారో వాళ్ళనే మీరే కమిటీ వేసుకోమంటే వాళ్ళకు అనుకూలమైన కొంతమంది ప్రొఫెసర్లతోని వాళ్ళు కమిటీ వేసుకుంటున్నారు. వాళ్ళు అంటే అసలు వాళ్ళకు ప్రొఫెసర్ల చేతిలో ఏముండదు, వీళ్ళే రిపోర్ట్ రాస్తారు, ఏ రిపోర్ట్ కావాలో దాని మీద సంతకాలు పెట్టాలి, వీళ్ళే రిపోర్ట్ రాసేస్తారు, వాళ్ళ చేత సంతకాలు పెట్టిస్తారు. ఇది పరిస్థితి అన్నమాట. సో దీనివల్ల ఎక్స్పర్ట్ కమిటీ వేయడం అనే దానికి పెద్దగా వాల్యూ లేదు, అది ఎప్పుడు కూడా పెద్దగా వీళ్ళకు న్యాయం జరిగిన సందర్భాలు అయితే లేవు. సో ఇలాంటి సందర్భంలో గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇనిషియేటివ్ తీసుకోవాలి దాన్ని, ఖచ్చితంగా దానిపైన వీళ్ళు దాన్ని విచారణ చేపట్టి ఎక్స్పర్ట్స్ కమిటీ అంటే వాళ్ళు ఆ సబ్జెక్టులో వాళ్ళు కొంచెం అంటే హానెస్ట్గా ఉండే వాళ్ళని ప్రొఫెసర్లను చూస్ చేసుకొని ఎఫిషియన్సీ అందులో వాళ్ళ సబ్జెక్టులో నిజంగా వాళ్ళు ఎక్స్పర్ట్ సైడ్ ఉండాలి. సో అందుకనే వాళ్ళను వీళ్ళు లేదంటే ఒక 10 మందిని చూస్ చేసుకొని ఆ 10 మెంబర్స్కి పంపించేసి ఎక్కువ మంది దేనైతే వాళ్ళు కనుక సజెస్ట్ చేస్తారో దాన్ని తీసుకునే సరిపోతుంది. అట్లా దీంట్లో బోర్డు నిర్లక్ష్యం కూడా ఉంది అనిపిస్తుంది. 4 క్వశ్చన్ల విషయంలో అభ్యర్థులు పోయి రిప్రజెంటేషన్ ఇచ్చారట, ఇది చూడండి సార్ ఇది ట్రాన్స్లేషన్ కాలేదు తెలుగులోకి అని, దాన్ని అక్కడే రెక్టిఫై చేస్తే వాళ్ళు కోర్టు దాకా పోరు, ఇంత డిలే కాదు. అంటే అట్లాంటివి జరగకుండా కూడా ప్రభుత్వం ఈ ప్రక్షాళనలో ఎవరైతే నెగ్లిజెన్సీ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలి, అంతే కదా. అంతే తీసుకుంటేనే ఆ భయం అనేది ఉంటుంది. ఇప్పుడు ప్రతి అభ్యర్థి కోర్టుకు పోవాలని ఏం కోరుకోడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అథారిటీ ఉందో ఆడికి వెళ్తారు, ఆ సెక్రటరీ ఎవరు ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి సంప్రదించినప్పుడు అక్కడనే షార్ట్ అవుట్ చేస్తే ఈ పరిస్థితి ఉండదు. అంటే కోర్టులో పడితే ఇక సంవత్సరాలే కదా. అంటే అట్లాంటి మెకానిజం కూడా అంటే చర్యలు తీసుకునే మెకానిజం. నేను పోయి ఒక రిప్రజెంటేషన్, నేను యాజ్ ఒక నిరుద్యోగిని నాకున్న సమస్యను రిప్రజెంటేషన్ ఇచ్చాను, దానికి ఒక 15 days 20 daysలో రిజల్యూషన్ ఉండాలి, రిజాల్వ్ చేయాలి. రిజాల్వ్ చేయకపోతే వాళ్ళపైన చర్యలు తీసుకునేటట్టు ఉంటే అట్లా చేయటం లేదు. చేయకనే కదా వీళ్ళు కోర్టు పోయేది, పాపం తిరిగి నిరుద్యోగం సంవత్సరాలు ఉన్నా కానీ వాళ్ళు దానిపైన యాక్షన్ అనేది ఆ వింగ్ ఉండాలి, అందులో ఆ వింగ్ ఉండాలి. ఆ వింగ్ పైన ఇప్పుడు ఎవడైతే బాధ్యుడు ఉండో ఆఫీసర్ మీద చర్య తీసుకుంటే భయం ఉంటుంది, కోర్టు దాకా పోయే పరిస్థితి ఉండదు. అవును, అది రిజర్వేషన్ కావచ్చు, ఏజ్ కావచ్చు, సిలబస్ సంబంధించి కావచ్చు, క్వాలిఫికేషన్ కావచ్చు. అవును, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే చెత్తబొట్టులో పడేస్తారు, వాళ్ళు వేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగుల తరపున నిజంగా రిఫార్మ్స్ తీసుకురావాలి, కేసులు లేకుండా చూడాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని ఏ వర్గం కూడా పోరాటం లేదు నిజానికి. ఓకే, సమస్య రావాలి, పొలిటికల్ పార్టీలు కానీ వాళ్ళు ముఖ్యంగా పొలిటికల్ పార్టీస్ సమస్య రావాలి కోరుకుంటున్నారా, నిరుద్యోగులు సఫర్ అవ్వాలి, దాన్ని రాజకీయంగా వీళ్ళు క్యాచ్ చేసుకోవాలి అంతే, వీళ్ళు లబ్ధి పొందాలి అంతే, లేదు అసలు నిజానికి. అది ఇప్పుడు గ్రూప్ 1 పేపర్ లీకేజ్ అనేది ఇష్యూ ఉంది, కానీ అంతకంటే ముందు ఎన్నో సమస్యలు ఉన్నాయి అందులో. అసలు అవి అది ఇమ్మీడియట్గా అయినా ఒక బ్లాస్ట్ అది అంతే, అది కానీ అంతకంటే ముందు నుంచే అసలు సమస్యలు వచ్చినాయి. దాన్ని టేకప్ చేయాలి, ఎవరు చిత్తశుద్ధి లేదు, రాజకీయ నాయకులు లేదు. ఇంకోటి నిరుద్యోగులు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళకు సంబంధించిన వీళ్ళు అంటే
ఎలక్షన్స్లలో కూడా వీళ్ళు ఒక అంటే వీళ్ళ యొక్క ఈ ఈ మధ్య అంటే మొన్న ఎన్నికలలో చాలా పార్టిసిపేషన్ ఎక్కువ ఉంది ఈసారి వాళ్ళది. అన్ఎంప్లాయ్స్దే ఎక్కువగా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది. అవును. అందులో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలని మాత్రమే ఒక గోల్గా పెట్టుకున్నారు. సో నేను రాజకీయ విషయాలలో ఏమంటా అంటే ఎవరిని ఓడించాలనేది ఎంత ముఖ్యమో ఎవరిని గెలిపించాలో కూడా అంతే ముఖ్యం. అది గెలిచినోడు మన కోసం పనిచేయాలి, మళ్ళీ మనకు 5 years పనిచేయాలి కదా. అది సో అసలు ఇప్పుడు కేవలము వాళ్ళు మన ఆకాంక్షలకు అనుగుణంగా చేస్తా అని హామీ ఇవ్వడం వేరు, చేసే కెపాసిటీ ఉందా అనేది కూడా ఉండాలన్నమాట వాళ్ళకి. వీళ్ళు మనము అదే జరుగుతుంది. అవును, మెయిన్ బీఆర్ఎస్ మీద కోపంతో మీరు ఒకటి గమనించండి, గతంలో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ వరంగల్ ఎమ్మెల్సీలో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎలక్షన్స్ అప్పుడు ఎవరు గెలిచారండి? బీఆర్ఎస్. పల్లా రాజేశ్వర రెడ్డి గెలిచాడు. పల్లా రాజేశ్వర రెడ్డి ఎవరు? ప్రైవేట్ యూనివర్సిటీలను అధిపతి రన్ చేసుకుంటున్నాడు ఆయన. అసలు తెలంగాణలో ప్రైవేట్ యూనివర్సిటీల ఎస్టాబ్లిష్ చట్టం పెట్టిందే ఆయన కోసం. నిజానికి అది ఆయన కోసం పెట్టారు. మీరు యూనివర్సిటీ దానివల్ల యూనివర్సిటీ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది, ఉద్యోగాలు లేకుండా అయిపోయినాయి. యూనివర్సిటీ ప్రొఫెసర్లు పిహెచ్డి చేసిన వాళ్ళు అసలు ఈ రాష్ట్రంలో ఒక 10,000 శాలరీ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఒక పార్ట్ టైం జాబ్ అట చిన్న అసలు పిహెచ్డి చదవడం ఏంది, ఒక పార్ట్ టైం కొంత అందులో కూడా పాపం వాళ్ళలో 5 పీరియడ్లు ఇస్తారని, ఒక 10 పీరియడ్లు ఇస్తారని చిన్న చిన్న ఉద్యోగాల కోసం వాళ్ళు అంత పోరాడుతున్నారు. వీళ్ళు మరి ఇంత చైతన్యమైన నిరుద్యోగులు వీళ్ళ తరపున శాసన మండలిలో ఎవరిని ఎన్నిక చేశారు? వీళ్ళు అదే ప్రైవేట్ యూనివర్సిటీ వాళ్ళనే ఎంచుకున్నారు. నిరుద్యోగుల గొంతుని వినిపించేవాడు కావాలి. అవును, అట్లా లేరు. ఆ నిరుద్యోగుల ఆ గొంతులో వినిపించే వాళ్ళలో కూడా ఫేక్ ఇంటెలెక్చువల్స్ వచ్చారు. సో అంటే ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇంటెలెక్చువల్స్ అంతా బాగా సైలెంట్ అయిపోయారు. అసలు ఫేక్ ఇంటెలెక్చువల్స్ మొత్తం వాళ్ళు తెర మీదకి వచ్చిండ్రు. వాళ్ళు అంటే కొందరు రకరకాల విషయాలు వేసుకొని మేమే ఇంటెలెక్చువల్స్ అని చెప్పేసి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. సో విషయం ఏంటంటే వాళ్ళ ఆకాంక్షలకు అనుకూలంగా ఉండే లీడర్షిప్ని వాళ్ళు సపోర్ట్ చేస్తే బాగుండేది నేను అనుకుంటున్నాను. ఎక్కడ కూడా వాళ్ళు అలాంటి డిసిషన్ తీసుకున్నట్టుగా లేదు వాళ్ళది. సో అందుకనే నిరుద్యోగులు కూడా ఇంకొక విషయం ఆలోచించాలి. ఇప్పుడు రాష్ట్రంలో 30 లక్షల మంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు. అంటే వాళ్ళ క్వాలిఫికేషన్స్తో సంబంధం లేకుండా 30 లక్షల మంది ఉన్నారు ఒక అంచనా. ఏ ప్రభుత్వం వచ్చినా, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినా ఒక 2 లక్షల పోస్టులను ఫిలప్ చేయగలరేమో, అంతకుమించి వాళ్ళు ఫిలప్ చేసే అవకాశాలు లేవు. మరి వాట్ అబౌట్ రిమైనింగ్ 28 lakhs పీపుల్ ఉన్నారు ఇంకా వాళ్ళు. సో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం కోసము జీవితాన్నే పన్నంగా పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్టర్నేటివ్ రంగాలు ఉండాలి. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆల్టర్నేట్ రంగాలను, ప్రైవేట్ సెక్టార్ని బాగా స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. సో అట్లా స్ట్రెంథెన్ చేయకపోతే ఈ అన్ఎంప్లాయీస్ ఇట్లనే మిగిలిపోతారు వీళ్ళు. మళ్ళీ మీరు సాఫ్ట్వేర్ రంగాలను కూడా ఎక్కువగా వాటిని డెవలప్మెంట్ చేయడం ద్వారా ఇంజనీరింగ్ వాళ్ళు ఇటువైపు రాకుండా అవుతారు అన్నమాట. ఇప్పుడు ఈ ప్రభుత్వ ఉద్యోగులు అంటే గతంలో కూడా అన్ఎంప్లాయీస్ ఉన్నారు, కానీ 2014 తర్వాత కేసీఆర్ గవర్నమెంట్లోనే ఎక్కువగా ఈ ప్రభుత్వ ఉద్యోగాలపైన ఆకర్షణ పెరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత జీతాలు పెంచారు. కొంత జీతాలు పెంచడం వల్ల ఆకర్షణీయంగా తెలంగాణ కూడా వచ్చిందని ఉద్యోగాల కోసమే వచ్చిందని. దేశంలోనే అత్యధిక సాలరీస్ ఉన్న స్టేట్ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఉంది. అయితే ఈ క్రమంలో ఏమైందంటే సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ₹1,00,000 జీతం ఉన్న వాళ్ళు కూడా అక్కడ రిజైన్ చేసి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగానికి వస్తున్నారు. వాళ్ళు ఒకసారి ఈ ఉద్యోగానికి సెటిల్ అయినట్టయితే మనం లైఫ్ లాంగ్ సెక్యూరిటీ ఉంటుంది, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో వస్తున్నారు అన్నట్టు. చివరగా ఇప్పుడు దీంట్లో ప్రభుత్వ పాత్ర, బోర్డు పాత్ర, ఉద్యోగుల పాత్ర అనేది మనం చర్చిస్తాం. అవును. నిరుద్యోగుల పాత్ర ఏంటంటే నిరుద్యోగులు ఏం రిప్రజెంటేషన్ చేయాలి ప్రభుత్వానికి కానీ బోర్డుకి కానీ రేపు జరగబోయే ప్రక్షాళనలో? అంటే నిరుద్యోగుల పరంగా ప్రతిదానికి కోర్టుకు పోయే బదులు ఇప్పుడు ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. ఆ బోర్డుకి ఏమైనా రిప్రజెంటేషన్స్, వాళ్ళ ఆలోచనలు ఏమైనా ఉంటే ఇప్పుడు ఇచ్చుకుంటే బెటరా, ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఈ విషయంలో వాళ్ళు నిరుద్యోగులు ఇప్పటికే అనేక డిమాండ్స్ చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు నిరుద్యోగుల కోసము సర్వీస్ కమిషన్ ఒక వింగ్ పెట్టి, ఒక
కంప్లైంట్స్ వింగ్ పెట్టి అందులో అన్ని రకాల ఎక్స్పర్ట్స్ని పెట్టి వీళ్ళు ఇచ్చే ఆ రిప్రజెంటేషన్ని 1 వీక్ 10 డేస్లో డిస్పోజ్ చేసి వాళ్ళకు అది కమ్యూనికేట్ చేస్తే బాగుంటుంది అనమాట. సో వీటి ద్వారా వాళ్ళు కోర్టుకి వెళ్ళే అవకాశాలు తగ్గిపోతాయి, ఓకే, అవంతరాలు కూడా తగ్గిపోతాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది ఈరోజు మనం టీఎస్పీఎస్సి సంబంధించి ప్రక్షాళన కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వం చేపడుతుంది. దాంట్లో ప్రధానంగా లీగల్ సైడ్ నుంచి అడ్వకేట్ గారు చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా ప్రతి రిక్రూట్మెంట్ బోర్డుకి ఒక లీగల్ ఎక్స్పర్ట్ కమిటీ ఉండాలి. ప్రతి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ముందు ఆ ఎక్స్పర్ట్ కమిటీ ప్రతి వర్డ్ని ప్రతి లైన్ని క్షుణ్ణంగా పరిశీలించి లీగల్గా ఇబ్బందులు రాకుండా న్యాయపరమైన చిక్కులు భవిష్యత్తులో రాకుండా చేస్తే ఈ కేసులు పడే పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ టీఎస్పీఎస్సికి సంబంధించి మనకి ఇప్పుడు ఓన్లీ 341 మంది ఉండాల్సిన ఎంప్లాయీస్కి 165 మందే ఉన్నారు. అంటే స్టాఫ్ లేకుండా ఇంత పెద్ద వ్యవస్థని రిక్రూట్మెంట్ వ్యవస్థని నిర్వహించడం కష్టం కాబట్టి దాంట్లో కూడా 165 మంది ఇప్పుడు ఉంటే 341 ఉండాల్సింది 165 ఉన్నారు. అందులో కూడా ఒక 40-50 మంది అటెండర్ స్థాయి అధికారులు ఎంప్లాయీసే ఉన్నారు. మిగతా వాళ్ళు ఒక 30 మంది బాధ్యత గల ఆఫీసర్లు ఉన్నారు. ఎట్లా దీన్ని కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కానీ ఎగ్జామినేషన్ కంట్రోల్ సెక్షన్ కానీ మిగతా సెంటర్లు గుర్తించేది కానీ ఎగ్జామ్ పేపర్ సెట్టింగ్ కానీ ఇవన్నీ ఎట్లా నిర్వహిస్తారు ఒక 30 మంది ఎంప్లాయీస్? కాబట్టి ప్రభుత్వం ఈ ప్రక్షాళనలో ప్రధానంగా రిక్రూట్మెంట్ బోర్డుకు సంబంధించిన ఎంప్లాయీస్ని పెంచే విధంగా చూడాలనేది ఒక సూచన. అదేవిధంగా ఈ ప్రక్షాళనలో ఏదైతే గత 10 సంవత్సరాలుగా టీఎస్పీఎస్సికి సంబంధించి రిక్రూట్మెంట్ బోర్డు అది పోలీసు కావచ్చు గురుకులాలు కావచ్చు బోర్డుకు సంబంధించి అనేక వందల కేసులు హైకోర్టులో వేసిన అడ్వకేట్లు ఉన్నారు, సీనియర్ అడ్వకేట్లు. ఈ అడ్వకేట్లు ఒపీనియన్ కూడా తీసుకోండి ఎట్లా ఏ టైప్ ఆఫ్ సంస్కరణలు చేస్తే ఈ లీగల్ చిక్కులు ఉండవు అనేది చెప్పి అవసరమైతే అడ్వకేట్లను పిలిపించుకొని వాళ్ళతో కూడా ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవాలి. ట్రాన్స్లేషన్ కావచ్చు, క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ కావచ్చు, ప్రిస్క్రైబ్డ్ సిలబస్ కావచ్చు, అనేక రకాల కొత్త కోర్సులు వస్తున్నాయి. క్వాలిఫికేషన్స్ని సెట్ చేసే విషయం కావచ్చు, ఏజ్ కావచ్చు, లోకల్ నాన్ లోకల్ కావచ్చు. ఈ అన్ని విషయాలపైన ప్రక్షాళనలో గతంలో జరిగిన తప్పుల్ని బయటపెట్టి గతంలో ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళని శిక్షించడం ఒక భాగం అయితే భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి జరగకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆ ప్రక్షాళనలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఎస్సీ చైర్మన్ కలవటానికి వెళ్ళారు. వీటన్నిటికీ బేస్ ఏంటంటే ఇక్కడ ప్రాక్టికల్గా గ్రౌండ్ లెవెల్లో రియాలిటీకి అనుగుణంగా ఇక్కడ బాధితులతోని అడ్వకేట్స్తోని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తోని మీటింగ్ పెట్టుకొని వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసుకుంటే బాగుంటుంది అనేది చెప్పి మనకి హైకోర్టు అడ్వకేట్ అయిన బూరా రమేష్ గారు 500 కేసులు పైగా వారు ఈ విషయాలపై నిరుద్యోగుల పక్షాన పోరాటం చేశారు. వారి యొక్క ఒపీనియన్ బట్టి మనకి ఒక కంక్లూజన్ వచ్చింది. ప్రభుత్వానికి ఈ సూచనలు వారు చేశారు. ఇది ప్రభుత్వం కూడా ఈ సూచనలు స్వీకరించి ఈ విధంగా ముందుకు పోద్దని ఆశిద్దాం. నేను మీ శ్రీనివాస్.